ఏపీ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు శాసనమండలిలో మద్యం బెల్ట్ షాపులపై వాడివేడిగా చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టడంతోనే మద్యం అమ్మకాలు తగ్గాయని బొత్స సత్యనారాయణ అన్నారు. 10 నెలల కూటమి ప్రభుత్వంలో ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. గతంలోని మద్యం బ్రాండ్లే ఇప్పుడు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఆ బ్రాండ్లను ఎందుకు బ్యాన్ చేయలేదని నిలదీశారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చారని దానికి తూట్లు పొడిచింది ఎవరో అందరికీ తెలిసినన్నారు మాజీ మంత్రి బొత్స. చెప్పారు అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా? పోనీ ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు, అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా అమలు ఏం తేడా లేదు. మా అచ్చెన్నాయుడు గారు లేదు, ఏకంగా మా హక్కే లేదంట. హక్కు లేకపోవడం అధ్యక్షులు తిరుగుతున్నాను. స్వర్గ ఎన్టీ రామారావు గారు మద్య నిషేధాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఎవరు తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చింది కాదు, మా గ్రామాలకు జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి. సతివాడ అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9. ఫైన్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మద్యం అమ్మకాలు పెరిగాయంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతలకు తమ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు. లిక్కర్, ల్యాండ్, మైన్స్పై వైసీపీ నేతలు మాట్లాడకపోవటమే మంచిదని హితవు పలికారు మంత్రి అచ్చెన్నాయుడు. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష. ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి, కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష. 2014-24 మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ మరో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సైతం అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు బెల్ట్ షాపులు పెడితే బెండు తీస్తామని చెప్పి ఇప్పుడు పెంచడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతమందికి బెండు తీశారు చెప్పండి అంటూ సెటైర్లు వేశారు. మద్యం బెల్ట్ షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. 5 లక్షల ఫైన్ వేస్తామన్నారు. ఎన్ని బెల్ట్ షాపులకు 5 లక్షల ఫైన్లు వేశారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని బెల్ట్ షాపులు మూయించారని చెప్పాలన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. వైసీపీ ఇంకో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సైతం ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు విచ్చలవిడిగా ఓపెన్ అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కళ్యాణి సభలో ప్రస్తావించారు. నిజంగా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. బెల్ట్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి. సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష. అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష. మహిళలు, చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
సరే ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళే దారిలో కాలేజీలకు వెళ్ళే దారిలో ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. నిజంగా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష బెల్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో. అది అందరూ అంగీకరించాల్సిన నిజం. వైసీపీ ఎమ్మెల్సీలకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లు అధికారాన్ని వెలగబెట్టిన వైసీపీ ప్రభుత్వమే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, బార్లను నిర్వహించిందని విమర్శించారు. ఏకంగా డిస్టిలరీస్ను తమ గుప్పెట్లో పెట్టుకుని నాసిరకం మద్యం బ్రాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆ లిక్కర్ తాగి జనాలు చనిపోయారని, చాలామంది అనారోగ్యం బారిన పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు, నాన్ డ్యూటీ లిక్కర్పై ఉక్కుపాదం మోపడం వల్లే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967, అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ ట్యాక్సెస్ కట్టకుండా, రాష్ట్రానికి ట్యాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. అలాగే బ్రాండ్స్ అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో వాళ్ళ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు డిస్టిలరీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ డిస్టిలరీస్కి ఏదైతే షాప్స్ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన లిక్కర్ మాత్రం అక్కడ అవైలబిలిటీ పెట్టేవాడు. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం, వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జిల్లా పునర్వ్యవస్థీకరణపై క్యాబినెట్లోనూ చర్చించలేదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా చేశారన్నారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నాయన్నారు మంత్రి. రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ జిల్లాకి. అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా, ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేసేటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడకశిర ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మెల్యేలు